ఇది ఒక ఫ్రీ ఏఐ టూల్. ఇట్ హెల్ప్స్ టు డెవలప్ పీపీటీస్. దీని నేమ్ ప్రెజెంటేషన్ ఇన్స్టలైజేషన్. సో మనకి ఇక్కడ డైరెక్ట్గా ప్రాంప్ట్ ఇస్తే మనకు అది డైరెక్ట్గా ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇది మనం మల్టిపుల్గా చాలా ప్రజెంటేషన్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇట్స్ ఏ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇప్పుడు మనం ప్రాంప్ట్ ఇస్తున్నాం కదా, మనకు కావాల్సింది జనరేట్ పీపీటీ ఫర్ ఏపీ స్టేట్ అండ్ కంప్లీట్ ఇన్ఫో అని. ఇప్పుడు అది జనరేట్ చేస్తుంది ఆటోమేటిక్గా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా. ఇట్స్ స్లైడ్స్లో అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ స్లైడ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం ఇంకా ఎన్ని కావాలంటే అన్ని స్లైడ్స్ పెంచుకోవచ్చు. 9, 10, 11, 12 అలాగా ఎక్సెట్రా. ఇక్కడ కింద టెంప్లెట్స్ కనిపిస్తున్నాయి కదా, చాలా స్టైల్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు నచ్చింది చూస్ చేసుకోండి. దాంట్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఫార్మేట్స్లో. అండ్ ఏఐ జనరేటర్ పిక్స్ కూడా ఆటోమేటిక్గా అదే జనరేట్ చేస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఎగ్జిట్ ప్రివ్యూ నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నా. సో కింద ఇప్పుడు ఇక్కడ జనరేట్ అని చెప్పి ఒకటి ఉంటుంది, దాని మీద క్లిక్ చేసినప్పుడు ఈ ట్యాబ్ ఓపెన్ అవుతుంది మీకు. ఇప్పుడు ఆటోమేటిక్గా మనకు కావాల్సింది మొత్తం అదే మొత్తం టెంప్లెట్లో అప్లోడ్ చేసి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మనకి పీపీటీలో ప్రజెంట్ చేసేస్తుంది. ఇప్పుడు చూస్తున్నా కదా, మొత్తం ఆటోమేటిక్గా అదే జనరేట్ చేస్తుంది. అయిపోయింది ఇప్పుడు మొత్తం ప్రాసెస్ అంతా. ఫైనల్ ట్యాబ్ వరకు మొత్తం అదే జనరేట్ చేసేస్తుంది. యా, కంప్లీటెడ్. ఇక్కడ మనకి టూల్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు పర్ఫెక్ట్గా ఏమైనా స్ప్లిట్ చేసుకోవాలన్నా, ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా యాడ్ చేయాలన్నా ఇక్కడ ఇవన్నీ మీరు చేసుకోవచ్చు. చూసారు కదా, ఇట్స్ చాలా సింపుల్ కూడా. ఇక్కడ మనం పిక్చర్స్ మీకు ఓన్గా అప్లోడ్ చేసుకోవచ్చు. వెబ్లో సెర్చ్ అవుతాయి ఆటోమేటిక్గా. ఇక్కడ మీరు అవి కూడా అప్లోడ్ చేసుకోవచ్చు దీంట్లో. ఇప్పుడు ఫాంట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్, టేబుల్స్, ఇంకా బ్లాంక్ కార్డ్స్ అని, ఇక్కడ రికార్డింగ్స్, మళ్ళీ చార్ట్స్. టాప్లో ఎక్స్పోర్ట్ అండ్ షేర్కి వెళ్తే మనకు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన ఫార్మేట్లో. అంతే, సింపుల్. So that's all for this video. Thank you guys. If you have any doubts, comment down below.